కష్టాలు ఎవ్వలకు రావద్దులా. నా చిన్నప్పటి సంధి చూస్తున్నా ఇప్పటిదాకా గాలకున్న బాధలు ఇంకా తీరతలేవు. అదే ఇంకా కాలుష్యం బాధలు. అబ్బాబ్బా ఇంకా డీజిల్ బండ్లకు వెళ్ళి పెట్రోల్కి వచ్చే, పెట్రోల్కి వెళ్ళి గ్యాస్ బండ్లకు వచ్చిరు, గ్యాస్ బండ్లకు వెళ్ళి కరెంట్ బండ్లకు వచ్చినా కూడా గాడున్న కాలుష్యం ఇంకా తగ్గుతలేదు. మరి ఇప్పుడు కాలుష్యం తగ్గనికి గాడున్న ప్రభుత్వం పెద్ద ప్లాన్ వేసిందట. గదేందో చూసేద్దాం పార్రి. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్లాన్స్ రూపొందించింది. పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధానిలో విషపూరిత గాలిని ఎదుర్కోవడానికి విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడం, నిర్మాణ ధూళిని నిర్వహించడం, ప్రజా రవాణాను మెరుగుపరచడం వంటి బహుముఖ వ్యూహాలని అధికారులు వివరించారు. నిర్మాణ ప్రదేశాలలో దుమ్మును అరికట్టడం, ఇరుకైన దారులను యాంత్రికంగా శుభ్రపరచడం, క్రమం తప్పకుండా చెట్ల వ్యర్థాలు తొలగించడం వంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఐఐటి ఢిల్లీ తేరీ క్లీన్ ఎయిర్ కల్టివేట్ నిపుణులు అన్ని కొత్త రిజిస్ట్రేషన్లలో ఈవీలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అధిక ఉద్గాత వాహనాలపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించాయి. ప్రతి పౌరుడి నివాసానికి 400 మీటర్ల లోపు మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేయాలని, ఢిల్లీ మెట్రో నెట్వర్క్ను విస్తరించడంతో ప్రైవేట్ రవాణాపైన ఆధారపడడాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీ కాలుష్యంలో నిర్మాణ ధూళి మాత్రమే దాదాపు 30% వాటా కలిగి ఉందని చెప్తున్నారు. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ ఇప్పటికే ప్రత్యేక ఆన్లైన్ పర్యవేక్షణ పోర్టల్ ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తోంది. పరిశుభ్రమైన గాలికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సిర్సా అన్నారు. ఇది కేవలం పర్యావరణ వాహనాలు మాత్రమే కాదని, నైతిక బాధ్యత కూడా అని అన్నారు. సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణలు, ప్రజల భాగస్వామ్యంతో కాలుష్యాన్ని ఎదుర్కొంటామని చెప్తున్నారు. వాహనాలను ఆపడానికి సరిహద్దు పాయింట్ల దగ్గర ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రద్దీని తగ్గించడానికి, పరోక్షంగా వాహనాల ఉద్గారాలను తగ్గించడానికి నగర పార్కింగ్ విధానాన్ని కూడా సవరించే ఆలోచన ఉంది. ఈ వ్యూహాలలో కొన్ని త్వరలోనే అమలు చేస్తామని కూడా ఢిల్లీ సర్కార్ చెబుతోంది.